ఇంట్లో పచ్చిమిరపకాయ అయినా ఒక ఉల్లిపాయ ముక్క అయినా లైక్ చాలా మనమే కదా అలా కాదు ఉన్నా కూడా సారీ. రాత్రి 8:45 ఈవిడ నువ్వు నన్ను చూసుకోలేవు చూసి చేయలేదు మణికంఠం చేసావు అని చెప్పింది. ఈవిడికి తెలుసు మణికంఠగానే ఈవిడ స్ట్రాంగ్ అని. నాకు తెలుసు, అందరికీ తెలుసు. అవునా? నాకు ఇది కూడా తెలుసు ఈవిడ్ని ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేస్తారని. కానీ నాకు ఇది కూడా తెలుసు మణికంఠని ఎవరు సెలెక్ట్ చేయాలని. మణికంఠ నువ్వు లేకపోతే మాత్రం ఎవరు లేకపోతుంటారు కన్ఫర్మ్ నాకు తెలుసా? అక్కడ నేను ఎమోషనల్ కాదా అయితే డామినేషన్ అక్కడ కూడా మణికంఠ అయితే కన్ఫర్మ్ So, see, you also know that you are not talking to me properly, kada? I'm not talking to anyone properly. So, but నేనైతే అంత సరిగ్గా మాట్లాడట్లేదు, జోక్స్ వేస్తున్నారు అంతవరకే. వీడు అసలు నా ఈక్వల్ కంటెస్టెంటే కదా వీడు. ఊరికి ఎమోషనల్ అవుతుండే. చా బిగ్ బాస్ అగా ఈ చీఫ్ చాలా గలీజ్ ఉన్నాడు బిగ్ బాస్. ప్లీజ్ సెండ్ మీ సమ్. అరే ఆ గడ్డ ఏదో గడ్డ వేసుకో. ఆ గడ్డ ఈ పర్సనాలిటీ గడ్డ ఆ కళ్ళ మామా మామా అది ఇచ్చే మామా నాకు ఫెమినిన్ మామా ఇది నేను విష్ణుప్రియ మామా నాకేం చెప్పకు మామా. నువ్వు స్ట్రాంగ్ ఉండు. ఆవిడ ప్లేస్ లో వేరే వాళ్ళు వద్దులే మామా. నేను ఈ రోజు కూడా ఓన్లీ మీ ఇద్దరికి నొక్కాను, ఇంకెవరికైనా నొక్కాను. అరే నేను ఇప్పుడు కూడా చెప్తాను మా నాకు ఏంటి నొక్కావు? హ్యాండ్స్. ఓకే ఓకే. ఇప్పుడు ఒక మాట చెప్పాను. Just because I genuinely like you, even though I know that you're putting me in distance or whatever, I want to take care because I like you so much. అందుకే నువ్వు అందరికి నొక్కుతున్నావు, నేను నీకు నొక్కుతాను అని చెప్తాను. ఓకే సారీ. నేను నువ్వు అడిగావు కాబట్టి మాట్లాడతాను తప్ప ఇంకో విషయం నేను ఇప్పుడు కూడా చెప్తాను. ఈ ప్లేస్ లో ఎవరు వచ్చి అడిగే వాళ్ళైనా నేను చెప్పేవాళ్ళు కాదు. నన్ను రాత్రి 9 ఆల్రెడీ కొంచెం రైస్ ఉంది, తను ఆల్రెడీ తిన్నాడు కాబట్టి నాకు తెలిసి. మళ్ళీ తింటావా రైస్? రైస్ తిన్నా. రైస్ ఎక్కడ తిన్నా? ఉత్తి కర్రీ తిన్నాడు. ఉత్తి కర్రీ తిన్నా. ఓన్లీ పీస్ తిన్నా నేను. అలా కాదు, లెక్క కోసం మనుషులు ఎంతమందికి వేయాలని దానికి. నువ్వు తిన్నావు? తినలేదు. అన్నం తినలేదా అక్క? పడేలా ఏంటి కొంచెం ఇద్దరికి అవుతుంది అక్క. అన్నం అయితే వేడి చేస్తే ఇద్దరికి అవుతుంది. సో మోస్ట్లీ మరి అన్నంలో ఏం తింటావు నువ్వు? కర్రీ ఉట్టి కర్రీ తింటే తర్వాత ఏం తింటావు? సరే ఉంది కదా. అలా కాదు కదా, అదే అడిగా నేను. నువ్వు అన్నం తింటానన్నావు. అన్నం ఎప్పుడు కర్రీ తింటున్నా? అన్నం తింటామని అనలేదు. రైస్ కూడా ఉందని చెప్పిన. అది చెప్పలేదు. కప్పు ఎక్కువ నేను అనలేదు. అంటే తనకు అలవాటు ఉందని నాకు తెలుసు అక్క, కర్రీ తిన అలవాటు. అలా అడగమన్నా ఇక్కడ సరిపోదు కదా. అదే అందుకే అడిగా నేను. చెప్పాలి 2 సార్లు క్వశ్చన్ అడిగినా. ఇది ఇప్పుడు తినొచ్చా, సెకండరీ డిన్నర్ కావాలా, 2 ఆన్సర్ అడిగినా. డిన్నర్ గురించి అయితే నాకు నేను వినలేదమ్మా. నేను అడిగాను కర్రీ అయితే. కానీ కర్రీ తినొచ్చా అని అడిగితే అక్కని అడుగంటే నువ్వు అడిగా అక్క తినమని తిన్నావు అంతే. నెక్స్ట్ టైం పృథ్వీ ఈటింగ్ కర్రీ ఇట్రా ఒకసారి. ఇట్స్ కంబైన్డ్. పృథ్వీ రాత్రి 9:15 కన్ఫ్యూజ్ అయింది. గురించి కాదు, చాలా రూడ్ గా చెప్పావు. నేను ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చెప్పాను, నీ మీద కోపంలో నేను చెప్పలేదు. బేబక్క రైస్ ఉందా పెట్టాలా ఏంటి? పెట్టేసాం రైస్. పెట్టేసారా? కొంచెం మధ్యాహ్నం రైస్ అయితే కొంచెం ఉంది. ఓకే ఓకే. అయితే పప్పు ముందే కొంచెం చేసి పెట్టేసాము. రైస్ అయ్యాక తింటా. కరెక్ట్. కప్పు ఇది పెట్టారా హాట్ వాటర్? ఏమట్లా బేబక్క యా మైక్ కిచెన్ ఇన్ఛార్జ్ మీరే కదా? అవునండి. చిమ్నీ ఆఫ్ చేయండి. దానికంటే ముందు మీరు గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేయలేదు. గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇందాక. ఏమమ్మా ఇప్పుడైతే ఆన్ లేదు. ఇందాక ఎవరైనా ఆఫ్ చేశారా గ్యాస్? ఇప్పుడైతే ఆఫ్ చేసే ఉంది. ఆఫే ఉన్నాయి. ఆఫ్ ఉంది. సారీ బిగ్ బాస్, మర్చిపోయి ఉంటాయి. సో సారీ. ఆఫ్ అయిందా ఇప్పుడు? ఇందాక నాకు తెలియలేదు. ఐ థింక్ ఆన్లో ఉండేనా? అది కాదు, ఇది ఫ్లేమ్ ఆన్లో ఉందా? నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఆన్ చేసి ఉంది. ఇప్పుడు ప్లీజ్ కమ్.